వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ saisha.com. ఈరోజు వీడియో వచ్చేసరికి మనకి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కనుక ఉంటే మనలో 9వ నెలలో ఖచ్చితంగా ఇటువంటి లక్షణాలు అనేవి కనిపిస్తాయి. ఆ లక్షణాలు కనుక మీలో ఉంటే మీకు 100% నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా అయితే ఉంటాయన్నమాట. సో 9వ నెల కనిపించే ఈ నార్మల్ డెలివరీ లక్షణాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మనకి నార్మల్ డెలివరీ అయ్యే 9వ నెలలో కనిపించే లక్షణాలలో మొదటి లక్షణం వచ్చేసరికి మనకి ఫాల్స్ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే దొంగ నొప్పులు అని అంటూ ఉంటారు కదా మన ఇంట్లో పెద్దవాళ్ళు, అవేనండి. ఇవి ఎలా ఉంటాయంటే అచ్చం డెలివరీ పెయిన్స్ లాగే అనిపిస్తూ ఉంటాయి. అంటే పొత్తి కడుపులో నొప్పి రావటము, బ్యాక్ పెయిన్ అనేది చాలా విపరీతంగా రావటము, కొన్నిసార్లు నిజంగా పెయిన్స్ ఏమో అనిపిస్తూ ఉంటాయి. మెయిన్గా ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఇవి అర్థం కావన్నమాట. ఇవి ఫాల్స్ పెయిన్సా లేకపోతే డెలివరీ పెయిన్సా అని కొంచెం అర్థమైతే కావు. కానీ ఇవి నిజం నొప్పులు అయితే కావు. నిజం నొప్పులు అనేవి కంటిన్యూగా వస్తూ ఉంటాయి, అలాగే గ్యాప్ తీసుకొని వస్తూ ఉంటాయి అన్నమాట. కానీ ఈ ఫాల్స్ పెయిన్స్ ఏంటంటే పొత్తి కడుపులో నొప్పి వచ్చేసి ఆగిపోతూ ఉంటుంది. సో ఇవి ఫాల్స్ పెయిన్స్. ఇవి కనుక మీకు వస్తే మీకు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మీ బాడీ అనేది డెలివరీకి సిద్ధంగా ఉంది, మీకు కొన్ని రోజుల్లోనే డెలివరీ అవుతుంది అని ఈ ఫాల్స్ పెయిన్స్ యొక్క అర్థం అనమాట. ఇంకా సెకండ్ సిమ్టమ్ వచ్చేసరికి వైట్ అనేది డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. నార్మల్గానే ప్రెగ్నెన్సీ సమయంలో మనకి వైట్ అనేది ఎక్కువగానే డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. అయితే మనకి ఈ 9th మంత్లో డెలివరీ అనేది మనకి దగ్గర పడే సమయంలో ఈ వైట్ డిశ్చార్జ్ అనేది చాలా ఎక్కువగా అయితే అవుతూ ఉంటుందన్నమాట. ఈ సిమ్టమ్ అనేది మీకు కనుక ఉంటే మీకు నార్మల్ డెలివరీ అనేది త్వరలోనే అయిపోతుంది అని ఒక మీనింగ్. ఇంకా థర్డ్ సిమ్టమ్ వచ్చేసరికి మీ బేబీ పొజిషన్ అనేది సెఫాలిక్ ప్రెజెంటేషన్లోకి అయితే వస్తుంది. మనకి బేబీ సెఫాలిక్ ప్రెజెంటేషన్లోకి వచ్చింది అని ఎలా తెలుస్తుంది అంటే మనకి గ్రోత్ స్కాన్ అయితే తీస్తారు కదా 8th మంత్లో కానీ 9th మంత్ స్టార్టింగ్లో, లేకపోతే మీకు ఎవ్రీ మంత్ స్కానింగ్ రిపోర్ట్స్లో అయితే మనకి బేబీ పొజిషన్ అనేది ఇస్తారు. సో బేబీ అనేది సెఫాలిక్ పొజిషన్లోకి వచ్చింది అంటే తల అనేది కిందకి వచ్చి కాళ్ళు అనేది పైకి ఉన్నాయి అని అర్థం. తల కిందకి వస్తేనే మనకి నార్మల్ డెలివరీ అనేది చాలా ఈజీగా అయితే అవుతుంది. సో ఇది కూడా ఒక సిమ్టమ్ అండి. ఇంకా నెక్స్ట్ సిమ్టమ్ వచ్చేసరికి బేబీ అనేది కిందకి డ్రాప్ అవ్వటం అనమాట. సో మనకి బేబీ అనేది కిందకి డ్రాప్ అయింది ఎలా తెలుస్తుంది అంటే మనకి అప్పటి వరకు పొట్ట అనేది చాలా పైకి అనేది ఉన్నట్లు ఉంటుంది. అంటే బ్రెస్ట్కి పొట్టకి మధ్యలో గ్యాప్ అనేది అయితే ఏమీ ఉండదు. ఒకసారి బేబీ కనుక కిందకి డ్రాప్ అయితే మనం కనుక చేయి పెట్టి చూసుకుంటే మన చెస్ట్కి అలాగే పొట్టకి మధ్యలో గ్యాప్ అయితే ఉంటుందన్నమాట. సో అలా గ్యాప్ ఉంది అంటే మనకి బేబీ అనేది కిందకి వచ్చింది అని, అంటే చూసిన వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు పొట్ట అనేది కిందకి జారింది అని. అలాగే మనకి లోపల ఎలా తెలుస్తుంది అంటే బేబీ అనేది మనకి పెల్విక్ బోన్లో అనేది ఫిక్స్ అవుతుంది. సెఫాలిక్ ప్రెజెంటేషన్లోకి వచ్చి కిందకి కనుక డ్రాప్ అయితే బేబీ అనేది మనకి పెల్విక్ బోన్లో తల అనేది ఫిక్స్ చేసుకుంటుంది. ఒక్కసారి బేబీ పెల్విక్ బోన్లో తల ఫిక్స్ చేసుకుంటే ఇంకా అలానే ఉంటుంది అనమాట. మళ్ళీ పొజిషన్ అనేది మార్చుకోలేదు అంటే ఇంకా సెఫాలిక్ ప్రెజెంటేషన్లోనే ఆ ఫిక్స్ అనేది అయి ఉంటుంది. ఇంకొన్ని రోజుల్లో మనకి నార్మల్ డెలివరీకి సిద్ధంగా ఉంటుంది అనమాట బేబీ. అలానే మనకి బేబీ అనేది కిందకి డ్రాప్ అయ్యి సెఫాలిక్ ప్రెజెంటేషన్లో ఉండి అలాగే తల అనేది పెల్విక్ బోన్లో ఫిక్స్ అయిందని మనకి ఎలా తెలుస్తుంది అంటే మనము నడిచేటప్పుడు మన కాళ్ళ మధ్యలో ఏదో అడ్డుపడుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. అలాగే విపరీతంగా బ్యాక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. పొత్తి కడుపులో అనేది నొప్పిగా ఉంటుంది. మనకి యూరిన్ అనేది కూడా ఎక్కువ సార్లు వెళ్ళాల్సి వస్తుంది. మోషన్కి కూడా మనం 2-3 టైమ్స్ వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకు అంటే బేబీ అనేది ప్రెషర్ అంతా యూరిన్ బ్లాడర్ మీద, మోషన్ బ్లాడర్ మీద ప్రెస్ చేస్తూ ఉంటుంది. అలాగే మనకి బ్యాక్ పెయిన్ మీద, బ్యాక్ కూడా ఆ ప్రెషర్ అనేది పడి మనకి బ్యాక్ పెయిన్, పొత్తి కడుపులో నొప్పి, యూరిన్కి ఎక్కువ సార్లు వెళ్ళాల్సి వస్తుంది. ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా మనకి బేబీ కిందకి డ్రాప్ అయింది అని అర్థం అనమాట. సో మీరు ఈ టైంలో అంటే బేబీ అనేది సెఫాలిక్ ప్రెజెంటేషన్లోకి వచ్చి బేబీ కిందకి డ్రాప్ అయిన సమయంలో మీరు ఖచ్చితంగా డ్రాప్ అయింది కదా అని సైలెంట్గా అయితే ఉండకండి. కొన్ని ఎక్సర్సైజెస్ అనేది చేయండి. దీని ద్వారా మీకు చాలా ఈజీగా నార్మల్ డెలివరీ అయితే అవుతుంది. మీరు వాకింగ్ అనేది ఖచ్చితంగా చేయండి. అలాగే స్క్వాడ్ ఎక్సర్సైజెస్, కిందకి వంగి లెగవటం లాంటివి చేయండి. మెట్లు అనేది బాగా ఎక్కుతూ దిగుతూ ఉండండి. డేట్స్ అనేవి తింటూ ఉండండి. వీటి వల్ల ఏంటంటే సర్విక్స్ అనేది మనకి త్వరగా ఓపెన్ అయితే అవుతుందన్నమాట ఈ ఎక్సర్సైజెస్ కనుక చేస్తే. ఇంకా బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ అని ఉంటుంది, అది కూర్చొని చేసేదే. సో బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ చేయటము, బాల్ ఎక్సర్సైజ్, మీకు కనుక బాల్ కనుక ఉంటే బాల్ మీద ఇట్లా ఎక్సర్సైజ్ అనేది చేయటం లాంటివి చేస్తూ ఉండండి.
చేసుకోండి. దాని ద్వారా సర్విక్స్ అనేది పలచబడి త్వరగా ఓపెన్ అయ్యి నార్మల్ డెలివరీ అవ్వడానికి చాలా ఈజీగా ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవేనండి మనకి 9వ నెలలో కనిపించే నార్మల్ డెలివరీ యొక్క లక్షణాలు. ఈ లక్షణాలు అన్నీ మీలో ఉన్నాయో లేవో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఒకవేళ ఉంటే కనుక ఖచ్చితంగా ఎక్సర్సైజెస్ అనేది చేయడానికి ఖచ్చితంగా ట్రై చేయండి. అప్పుడే మీకు నార్మల్ డెలివరీ అనేది అవుతుంది. నా వీడియో అనేది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.